హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకినాడ పోర్టును సందర్శించి అక్కడ ఆయన తనిఖీలు చేస్తూ రఫ్సీ బియ్యం అంటే పేదలకు చెందవలసిన బియ్యాన్ని అక్రమ రవాణా సౌత్ ఆఫ్రికాకు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక గ్యాంగ్ను ఒక పోర్టును కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 2-3 నెలలుగా వార్తలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎల్లో మీడియా వారే రాస్తూ ఉన్నారు. మీడియా రాసిన వార్తలు ఏంటి అంటే పేదలకు అందవలసిన బియ్యం వాటిని మళ్ళీ పాలిష్ చేసేసి కాకినాడ నుంచి ముంబైకి తరలించి ముంబై నుంచి బంగ్లాదేశ్ అక్కడ ఇతర ప్రాంతాలుగా సౌత్ ఆఫ్రికాకు పంపిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఒక ముఖ్య నేత కారణం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళేసి ఆయన చూశారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సమయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మనందరికీ గుర్తే ఉంటాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాఫియా లీడర్ అని, ఈ రైస్కి మాఫియా ఆయనే అని చెప్పేసి అనేక రకాలుగా వారి మీద నిందలేశారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉంటే మరి ఇప్పటికీ ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము అరికట్టలేకపోతా ఉన్నాం, ఢిల్లీకి కంప్లైంట్ చేస్తాను, లేకపోతే హోంశాఖ కంప్లైంట్ చేస్తాను, ప్రధానమంత్రికి లేఖలు రాస్తాను అంటే నిజంగా మీరు ఈ విధమైనటువంటి సౌత్ ఆఫ్రికాకో బంగ్లాదేశ్కో మన దేశం నుంచి పేదలకు చెందవలసిన బియ్యం రవాణా అవుతూ ఉంటే మీరు అరికట్టలేక నేను కేంద్రానికి లేఖ రాస్తాను అంటే అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారా? ఇక్కడ లేఖ రాశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కదా? మరి ఇది నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించారో లేదో తెలియదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అనేక విధాలుగా విలేకరుల మిత్రులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన చెప్పిన సమాధానాలు కూడా రఫ్ అండ్ టఫ్గానే ఉన్నాయి. ఒక విలేకరు అడిగిన ప్రశ్నలకు మీరు ఈ మధ్య గంజాయి కోసం ఒక ఈగల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి 459 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేశారు గంజాయి రవాణా మీద, అలాగే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద మీరు కనుక ఒక విధంగా ఒక చట్టం ఏర్పాటు చేసి ఒక సంస్థను దిశ లాంటి సంస్థను చేయొచ్చు కదా అంటే దిశ అని పేరెత్తితేనైనా గరం వేడెక్కిపోయి అసలు నిజంగా దిశ ఎక్కడుంది మీరు చూసారా? ఎక్కడ జరుగుతున్నాయి హత్యలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? నేను గుంటూరులో ఒక విలేకరిని అడ్డుకున్నాను, లేకపోతే రక్షించాను. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా రక్షించాలి కదా ఇలాంటివి జరుగుతూ ఉంటే. ఎక్కడికి పోతున్నారు? వీడియోలు చూస్తున్నారే కానీ వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయలేదంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఎవడో వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎవడో పెట్టట్లా. అది ఏ విధంగానో ఖచ్చితంగా చేసి వాళ్ళని చంపేయడమో లేకపోతే అత్యాచారం చేసి వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంది. కానీ వీడియోలు తీసి ఎవరిని సోషల్ మీడియాలో పెట్టడం లేదా. ముఖ్యంగా మీరు చెప్పినవన్నీ నిజాలు కనుక అయితే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు మరి వారి సంరక్షణ కోసం ఎందుకు మీరు ముందుకు వెళ్ళట్లేదు అనే దానికి సమాధానం కూడా చెప్పకుండానే విలేకరు మిత్రురాలు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మహిళలు కానీ లేకపోతే వారిచ్చిన హామీల మీద కానీ అన్నిటి మీద కూడా ఫెయిల్ అవ్వడంతో ఎక్కడ ఏమడిగినా సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు సైడ్ అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. బూడిద కోసం కూడా ప్రజాప్రతినిధులు కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా మద్యం లోకల్లో బెల్ట్ షాపుల కోసం కూడా కొట్టుకుంటున్నారంటే రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉందో మనందరికీ తెలిసిందే. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇటువంటివి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వేసిన మీద నిందలన్నీ మరి అప్పుడు నిజమా ఇప్పుడు నిజమో తెలియదు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు వాటిని మరి కనిపెట్టి పట్టుకొని ఆపలేకపోతున్నారంటే మరి మీకు మీ అధికారులకు ఏ విధమైన సమన్వయం ఉంది? ప్రభుత్వానికి అధికారులకు సమన్వయం లోపంతోనే ఇవి జరుగుతూ ఉన్నాయా, లేదంటే మీరే కావాలని ప్రజాప్రతినిధులే కావాలని చేస్తున్నారా అనే విధంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.